వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం పిఠాపురం అనగానే మనకు గుర్తుకొచ్చేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొస్తారు. సో ఇదే పిఠాపురం వేదికగా ఇటు వర్మ వర్సెస్ జనసేన అన్నట్టు కూడా గత కొన్ని రోజులుగా కూడా అక్కడ జనసేన టీడీపీకి అసలు పడట్లేదు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది పిఠాపురంలో ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ వర్మ అనూహ్యంగా లోకేష్ పేరు తీసుకురావడం అనేది జరుగుతుంది. గతంలో లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఫస్ట్ ఒక అభిప్రాయానికి వచ్చింది కూడా వర్మనే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు లోకేష్ కి అంటే పార్టీ బాధ్యతలు అప్పగించండి. ఇప్పటికీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే అధ్యక్షుడిగా కూడా లోకేష్ ని నియమించండి. సో అయితే పార్టీ ఇంకొన్ని రోజులు అంటే ఇంకా ప్రతిష్టమవుతుంది. కేవలం లోకేష్ చేసినటువంటి పాదయాత్ర ద్వారానే ఈరోజు కూటమి గెలవడం అనేది జరిగింది. టీడీపీకి ఇన్ని సీట్లు రావడం అనేది జరిగింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ రావడానికి ప్రధాన కారణం లోకేష్ అని చెప్పేసి కూడా లోకేష్ పేరు బలంగా తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి ఇన్ని రోజులు లేనిది ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో అదే డిప్యూటీ సీఎంగా లోకేష్ ని చేయాలని చెప్పేసి కూడా భావించారు. అలాగే ఇప్పుడు అధ్యక్షునిగా కూడా చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్న సమయంలో చివరి నిమిషంలో ఇటు వర్మకి ఎమ్మెల్సీ మిస్ కావడం, నాగబాబుకి ఇవ్వడం తోటి మరి అక్కడ జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టు కూడా పిఠాపురంలో వర్గపూర్ నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి వర్మకి వెన్నుపోటు పొడిచింది ఇటు జనసేన పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా, లేకపోతే ఉందల అంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు డెఫినెట్ గా వర్మకి ఒక మంచి స్థానం ఇస్తామని చెప్పేసి కూడా గతంలో కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఆ సమయం కోసం వేచి ఉండలేక ఈ రాజకీయాలన్నీ చేస్తున్నారా? ఇక్కడ తప్పు ఎవరిది, టీడీపీదా జనసేనదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.